వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు అధికార వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు. సంక్షేమ పథకాలు, బీసీ మంత్రంతో రంగంలోకి దిగిన వైఎస్ఆర్సీపీ, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ముందు కుదేలైంది. చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోరంగా ఓటమి పాలైంది. గత ఎన్నికల్లో వైసీపీ దెబ్బకు తెలుగుదేశం పార్టీ ఎలా కృంగిపోయిందో ఈసారి ఎన్నికల్లో సేమ్ సీన్ రివర్స్ అయింది. అంతేకాదు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకపోనని చెప్పిన జనసేనాని అనుకున్నట్టే చేసి ఏపీలో కూటమికి భారీ విజయం చేకూర్చిపెట్టారు. ఈ ఎన్నికల్లో మెయిన్ గేమ్ చేంజర్గా నిలిచారు. అయితే ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన పెట్టిన పవన్ కళ్యాణ్కు ఏపీలో 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. డిప్యూటీతో పాటు హోంశాఖ బాధ్యతలను కూడా పవన్ కళ్యాణ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం కూడా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లతో పాటు 2 లోక్సభ స్థానాల్లో విజయం సాధించారు. అంతేకాదు, 100కి 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన నిలిచింది. ఇప్పటికీ కేంద్ర మంత్రివర్గంలో చేరిన జనసేన ఏపీ మంత్రివర్గంలో చేరడం దాదాపు ఖాయమనే వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్తో పాటు మరో 4 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. అటు బీజేపీకి కూడా మంత్రివర్గంలో 2 సీట్లు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రివర్గంలో చేరి ఆ బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అనేది చూడాలి. మరోవైపు పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రివర్గంలో చేరుతారా అనేది కూడా ఒక డౌట్. 12వ తేదీన చంద్రబాబు ప్రమాణంతో పాటు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే సరే, లేకపోతే ఈసారికి మంత్రివర్గంలో చేరకుండా బయట నుంచి జనసేన మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. లేకపోతే పవన్ కాకుండా తన ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో భాగస్వాములుగా చేరుస్తారా లేదా అనేది చూడాలి.